జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే, మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కలిసి నన్ను నూజివీడు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయమని ఆదేశించిన విషయం మీ అందరికీ తెలిసిందే. గత 3 సార్లు నేను పెనమలూరు నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా గెలిచాను. ఒకసారి మంత్రిగా చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అన్నిటికంటే ముఖ్యం, 2 నెలల క్రితం వరకు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా ఎంతో విద్యుత్తో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముందుకు మనం చేస్తాను. ఎన్నో ఆశలతో, ఎన్నో సమస్యలకి పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి 151 సీట్లు ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. కానీ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా పరిపాలన జరిగింది ఒకసారి ఆలోచించినట్లయితే, కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ బటన్ నొక్కి నాకు ఓటేశారు, నేను బటన్ నొక్కి ఈ సంక్షేమ కార్యక్రమాలను వారి అకౌంట్ లోకి చేరిస్తే నా బాధ్యత అయిపోయిందని చెప్పేసి భావిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆలోచించాల్సింది ఏమిటంటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలోని అన్ని రంగాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాబోయే 25-30 సంవత్సరాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వారికి మేలు చేయాలి, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి చెందాలనే ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావించాను. సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిందే ఏ ప్రభుత్వమైనా పేదవాళ్ల కోసం. కానీ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రం పారిశ్రామికంగా కానివ్వండి, లేదు వ్యవసాయ రంగంగా కానివ్వండి, లేదు సేవా రంగంగా కానివ్వండి, అభివృద్ధి అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ అభివృద్ధికి మరి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు బాటలు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావించాను. ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పారిశ్రామికవేత్తలను ఆకర్షించి వారి రాష్ట్రాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయమని చెప్పేసి వారందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటే, మన ప్రభుత్వం మాత్రం ఎటువంటి ఆహ్వానం కానీ లేదు, మీరు వచ్చి మా రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టండి, మేము మీకు అన్ని విధాల సహాయకారిగా ఉంటామని చెప్పేసి ప్రయత్నం ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో చేయకపోవడం చాలా శోచనీయం చెప్పేసి భావించాను. మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోతే మన పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో, గ్రాడ్యుయేట్లు చదువుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వారికి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము. అంతేకాదు, పారిశ్రామికంగా మనం ఎక్కడి గురించో మాట్లాడక్కర్లా, మన పక్కనే కోతవేడు దూరంలో మల్లవల్లి ఉంది. మల్లవల్లిలో ఎన్నో ఆశయాలతో మరి ఒక పారిశ్రామిక వాడని ఏర్పాటు చేసుకున్నాం. దానిలో పెద్ద ఫ్యాక్టరీలైన అశోక్ లేలాండ్ కానివ్వండి, పార్లే కానివ్వండి, ఈ రోజు మూతపడిన పరిస్థితులు ఉన్నాయి. నేను అడుగుతూ ఉన్నాను, ఏ రోజైనా సరే పరిశ్రమల మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచించి ఎందుకు నా రాష్ట్రంలో ఒక పారిశ్రామిక వాడలో అతిపెద్ద ఫ్యాక్టరీలు పనిచేయట్లేదని ఆలోచన చేశారని చెప్పేసి మనం చేస్తారని. కొన్ని వేల మందికి ఉపాధి కోల్పోతా ఉంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉంటే ఏ విధంగా ఇది అభివృద్ధి అని చెప్పేసి ఆలోచన చేశారని చెప్పేసి మనం చేస్తాను. పరిశ్రమలు ఒక రకంగా చెప్తే, మరి ఇరిగేషన్ మనం ఎక్కడో పోలవరం గురించో లేదా పులిచింతల గురించో మనం పక్కన పెడదాం. మన నియోజకవర్గానికి, ఈ నూజివీడు నియోజకవర్గానికి ప్రాణవాయువు లాంటి చింతలపూడి ప్రాజెక్టు దాదాపు 4,80,000 ఎకరాల కోసం వెస్ట్ గోదావరిలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ 33 మండలాల్లో రైతులకు ఉపయోగపడే ఈ సాగు ప్రాజెక్ట్ ని 4,500 కోట్ల రూపాయలకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి 3,000 ఖర్చు పెడితే, ఈ రోజు ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అది అసలు నా బాధ్యత కాదన్నట్లు
వదిలేస్తే ఇది మంచి పద్ధతి అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ రోజు మనం పథకాలు ఇస్తున్నాం, అమ్మఒడని కానీ లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ కానీ. ఈ చింతలపూడి ప్రాజెక్టు మూలంగా 4,80,000 ఎకరాలకి గనక సాగునీరు అందించినట్లయితే, ఈ పొలాల్లో మంచి పంటలు పండి ఎకరానికి ఒక 15,000 ఆదాయం వచ్చినట్లయితే సంవత్సరానికి దాదాపు 700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఆదాయం వస్తుంది కదా. 700 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 3,500 కోట్ల రూపాయలు ఒక్క చింతలపూడి ప్రాజెక్టు మీద వస్తా ఉంటే, ఇటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో పోలవరం కానివ్వండి, చింతలపూడి కానివ్వండి, ఇంకా అనేక ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అవరా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. కోట్లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నారు. ఈ విధంగా అభివృద్ధిని కుంటుపరిచి ఈ రోజు రోడ్ల పరిస్థితి మనం చూసాం. ఆటో సోదరుడికి ఒక 10,000 రూపాయలు ఇస్తాం, కానీ ఇదే ఆటో చాట్రా వెళ్ళొస్తే 1,000 రూపాయలు రిపేర్లు వస్తాయో లేదా ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఇటువంటి ఆలోచన లేకోకుండా కేవలం బటన్ నొక్కి నేను సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తే అది బాధ్యత తీరిపోయినట్ట అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తను ఎవరి మాట వినరు, తను ఎవరితో ఆలోచించారు. ఎవరైనా చాలా మంది ఈ అడ్వైజర్స్ ఉన్నారు, సలహాదారులు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన ఏమంటారో తెలుసా, నేను సలహా అడిగినప్పుడే నువ్వు సలహా చెప్పాలి తప్పితే నేను అడగకోకుండా నువ్వు సలహా చెప్పడానికి కాదు, నిన్ను సలహాదారుడిగా పెట్టుకుని చెప్తే మరి ప్రజల మనస్సులో భావాల్ని, ప్రజల అవసరాల్ని మాట్లాడి తెలుసుకోలేకపోతే ఏ విధంగా పరిపాలన జరుగుతుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. అంతా కూడా దోపిడీ. ఈ రోజు ఈ రాష్ట్రంలో దోపిడీ ఏ విధంగా జరుగుతుందో మనందరూ కూడా చూస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులకి ఇబ్బంది పడతా ఉన్నారు, రైతాంగం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక పథకం అనౌన్స్ చేస్తారు, ధాన్యం మేము కొంటాం పూర్తిగా అని చెప్పేసి. కానీ ధాన్యం క్షేత్రస్థాయిలో కొనగలుగుతున్నారా లేదా అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ ఎవరు లేదని చెప్పేసి నేను అమలు చేస్తాను. మరి ఎన్ని కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి లేకోకుండా ఎన్ని సంవత్సరాలు మనం ఈ సంక్షేమ కార్యక్రమాలతో ఈ ప్రభుత్వాలు నడవగలం ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. 5 సంవత్సరాల్లో మనందరికీ తెలుసు, 50 ఎకరాలు ఉన్న రైతు పిల్లవాడికి పిల్లనిస్తానికి ఎవరు ముందుకు రావట్లేదు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మా అమ్మాయిని ఇస్తామని చెప్పేసి కట్నం ఇచ్చి ముందుకు వచ్చే పరిస్థితులు మనకు తెలుసు. కానీ ఈ రోజు ఆ ఉద్యోగికి జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉందంటే, ప్రభుత్వ ఉద్యోగాలకి జీతం రాలేని పరిస్థితి ఉందంటే భవిష్యత్తులో ఏమవుతుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు నీ సంక్షేమ కార్యక్రమాల కోసం నీ ఆర్థిక పరిపుష్టిని పెంచుకొని సంక్షేమ కార్యక్రమాలు చేయండి. మనం కొత్త డబ్బులు ఇస్తున్న ప్రజల సొమ్ములే మనం పేద ప్రజలకు ఇస్తున్నాం. కానీ ఆదాయాన్ని పెంచుకోకుండా మన ఉద్యోగస్తులు వారి జీతం నుంచి కొన్ని లక్షల రూపాయలు రిటైర్మెంట్ రోజున నాకు వస్తాయి, ప్రభుత్వం దగ్గర పెడితే నా డబ్బులు సేఫ్ గా క్షేమంగా ఉంటాయి, ఎటువంటి లాస్ లేకోకుండా నా రిటైర్మెంట్ రోజుకి నా పిల్ల పెళ్లికో లేదా నా తండ్రి ఆరోగ్యం కోసమో ఖర్చు పెట్టుకుంటానికి ధైర్యంగా ఉండేవాడు. ఈ రోజు ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఏదైతే గవర్నమెంట్ దగ్గర జీపీఎఫ్ రూపంలో నిల్వ చేసుకున్నారో ఆ డబ్బుల్ని సంవత్సరం అయినా కూడా తిరిగి కట్టలేని పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ప్రెసిడెంట్లు ఉన్నారు, సర్పంచ్లు ఎన్నో ఆశలతో వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆశలతో ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మరి పంచాయతీకి గెలిచిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ పంచాయతీకి వచ్చిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని తెలియకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే అది సర్వం అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాము. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల గురించి మీరు ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. మరి మన దొరగారు ఉన్నారు, ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 2 సార్లు మీరందరూ కూడా వారిని ఆశీర్వదించి మరి దొరగారిని గెలిపించారు. 2 సార్లు కూడా ఏం జరిగింది నూజివీడు నియోజకవర్గానికి అభివృద్ధి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎన్నో హామీలు ఇచ్చారు, చింతలపూడి నేను నిర్మాణం చేస్తానని చెప్పారు. కనీసం చింతలపూడి కోసం ప్రయత్నం చేశారా? నేను అసెంబ్లీలో ఎప్పుడైనా సరే నా చింతలపూడి కోసం ఏం చేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంతేకాదు టిట్కో ఇల్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఇటువంటి మున్సిపాలిటీల్లో పేదవాళ్ల కోసం ఇల్లు నిర్మాణం చేసి దాదాపు 75-80% పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో
ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోతాం. ఈ ప్రభుత్వ మరి ఆలోచన ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొమ్ముని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాని మీద వడ్డీయే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకులకు కడతా ఉంది. ఈ టిడ్కో ఇళ్ల కోసం పేద ప్రజలు ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళ పేరు మీద బ్యాంకుల నుంచి లోన్లు డ్రా చేసి ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇంకో పక్కన అద్దెలు కూడా కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి పరిస్థితులు ముఖ్యమంత్రి గారు ఆలోచించారా అని చెప్పేసి అడుగుతాను. మరి దొరగారు ఏం చేశారు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తానన్నారు, కానీ బైపాస్ రోడ్డు లేక ఈ నూజివీడు ప్రజలు గాని వ్యాపారస్తులు గాని ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు ఆలోచించేశారా అని చెప్పేసి మేము కూడా మనం చేస్తాను. క్రికెట్ స్టేడియం అన్నారు, లేదు ఇండోర్ స్టేడియం అన్నారు, కనీసం కేవలం పాలడి వెంకటరావు గారు దానికి శంకుస్థాపన చేశారనే ఉద్దేశంతో దాన్ని పిచ్చి చెట్లు మొలిసేటట్లు చేస్తున్నారంటే క్రీడా స్ఫూర్తి అంటే ప్రభుత్వం యొక్క క్రీడా స్ఫూర్తి అంటే ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి ఎన్నికలు అర్థం చేసుకోండి. రాజకీయంగా సామాజిక న్యాయం మా పార్టీ లక్ష్యం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ నూజివీడు నియోజకవర్గంలో ఒక దళితుడి కోసం రిజర్వేషన్ చేసి ఉంటే ఏఎంసీ చైర్మన్ గా ఈ దొరగారు ఎందుకు దళితుడిని ఏఎంసీ చైర్మన్ గా చేయలేకపోయాడని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం దళితుడిని పక్కన కూర్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి నువ్వు సహించలేకపోతున్నావా దొరగారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈ విధంగా రాజకీయంగా మరి ఈ నియోజకవర్గానికి రోడ్లు కానివ్వండి, మరి మ్యాంగో ఆ రోజు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే నేను ఇక్కడ ఒక మ్యాంగో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి గారికి ఆ నవరత్నాలు తప్పితే వేరేది ఏమీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. నేను మీ అందరూ కూడా ఒకే చిన్న విషయం తెలియజేస్తాను. నవరత్నాలు 9 రత్నాల పేరు మీద 2,45,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేదవాడి అకౌంట్ లోకి వేసానని చెప్పేసి చాలా గొప్పగా నేను కూడా చెప్పాను. గొప్పగా చెప్పారు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా. నేను ప్రశ్నిస్తా ఉన్నాను వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, అయ్యా మీరు 9 పథకాల ద్వారా 2,45,000 కోట్లు ఇస్తే ఒకే ఒక పథకం మీరు ప్రకటించిందే, మీరు హామీ ఇచ్చిందే మద్యపాన నిషేధం అనే పథకం ద్వారా ఈ పేద ప్రజల నుంచి 1,25,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో పీడించింది, రక్తం పీడించింది వాస్తవా కానీ ఒకసారి ఆలోచించండి చెప్పేసి 45,000 కోట్లు ఇస్తే ఒకే ఒక పథకం ద్వారా ప్రజల నుంచి 1,25,000 కోట్ల రూపాయలు గుర్చేసుకున్నారంటే ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి నేను సైనికంగా తెలియజేస్తాను. మరి ఒకసారి మీరు నాకు అవకాశం ఇవ్వండి. మరి మీరందరూ ఈ రోజు నేను చూశాను 3 గంటల నుంచి కూడా నా జీవితంలో ఇటువంటి అపూర్వ స్వాగతాన్ని నేను అనుభవించలేదని చెప్పేసి బహుశా ఇంకా నేను 15 సంవత్సరాలు బతుకుంటానేమో జీవించుంటానేమో కానీ నా జీవితంలో ఇది మరపులేని ఆహ్వానం అని చెప్పేసి కూడా నూజివీడు ప్రజలు నాకు ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తున్నానని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అవకాశం ఇవ్వండి. నేను దొరని కాదు, నేను మీ పెద్ద పాలేరుగా ఉండటం కోసం నూజివీడు నియోజకవర్గ ప్రజలు యొక్క ఓట్లను అభ్యర్థించడానికి వచ్చాను. నేను కులాల మధ్య తగాదాలు పెట్టండి నేనని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో సామాజిక న్యాయం, దళితులు బలహీన వర్గాలు తలెత్తుకుని జీవించే విధంగా, తలెత్తుకుని రాజకీయం చేసే విధంగా నేను మీ అందరికీ కూడా తోడ్పాటు చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజల ఆశలు ఉన్నాయో చింతలపూడి ప్రాజెక్టు కోసం నేను పోరాటం చేస్తాను, రైతుల కోసం నేను కష్టపడతాను, ఈ నియోజకవర్గంలో రహదారుల సమస్య ఏది ఉందో మరి దానికోసం కష్టపడతాను. ఈ నూజివీడు పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి ఈ నూజివీడులో ఇంకా పెట్టుబడులు వచ్చే విధంగా చుట్టూ ఈ రోజు కూడా ఈ నూజివీడు నియోజకవర్గ ప్రజలు నూజివీడు రాకుండా బెజవాడ, ఏలూరు వెళ్ళి తమ ఆశలు తెచ్చుకుంటున్నారంటే ఈ నూజివీడు పట్టణం అభివృద్ధి చెందలేదనేదే కదా అని చెప్పేసి అడుగుతున్నాను. తప్పకుండా మీరు ఆశీర్వదించండి, మీకు సేవకుడిగా ఉండి ఈ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం చేసుకుంటూ మరి ఈ అపూర్వ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మరి జనసేన నాయకులు చాలా మనస్ఫూర్తితో నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి మనం చేస్తాము. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి నుంచి కూడా మరి జనసేన సైనికులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి పేరు పేరున చేతులకు నమస్కరిస్తున్నానని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాము. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని, అరాచక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని మీరు జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.